పాత నోట్లు బ్యాంకుల్లో డిపాజిట్ చేసుకునేందుకు మరో 3 రోజులు మాత్రమే మిగిలి ఉంది. నవంబర్ 8న ప్రధానమంత్రి నరేంద్ర మోదీ పెద్ద నోట్ల రద్దు ప్రకటన నేపథ్యంలో ప్రారంభమైన కరెన్సీ కష్టాలు నేటికి కొనసాగుతున్నాయి. డిసెంబర్ 30తో బ్యాంకుల్లో పాత నోట్ల డిపాజిట్ చేసుకునే గడువు ముగుస్తుండటంతో పెద్ద మొత్తాల్లో డిపాజిట్లు చేయాలనుకునే వారి గుండెల్లో రైళ్లు పరిగెడుతున్నాయి. నోట్ల రద్దు తర్వాత బ్యాంకుల్లో పెద్ద మొత్తాల్లో డిపాజిట్లు చేసిన వ్యాపారులు ఇంకా తమ వద్ద ఉన్న పాత నోట్లు బ్యాంకుల్లో ఎలా డిపాజిట్ చేయాలో అర్థం కాక తలలు పట్టుకుంటున్నారు. 2.5 లక్షలకు పైగా డిపాజిట్లు చేసిన ఖాతాదారులు సైతం జనవరి తర్వాత ఆదాయపు శాఖ నుంచి ఎలాంటి నోటీసులు వస్తాయోనని ఆందోళన వ్యక్తం చేస్తున్నారు. మరోవైపు బ్యాంకుల్లో అధికారులు క్యాష్ విత్డ్రాయల్ పై ఆంక్షలు విధిస్తుండటంతో ఖాతాదారులు ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. బ్యాంకుల చుట్టూ ఇంకా ఎన్ని రోజులు తిరగాలంటూ మండిపడుతున్నారు. బ్యాంకుల్లో వారానికి ఒకసారి 24,000 రూపాయలు డ్రా చేసుకునే వెసులుబాటున్న 6 నుంచి 10,000 మాత్రమే ఇస్తుండటంతో ఖాతాదారులు బ్యాంకు సిబ్బందితో వాదనకు దిగుతున్నారు. కేంద్ర ప్రభుత్వం ఆర్బీఐ ఆదేశాలను అమలు చేయకుండా బ్యాంకులు సామాన్యులను ఇబ్బందులకు గురి చేస్తున్నాయని పలువురు ఆరోపిస్తున్నారు. నగదు పెద్ద మొత్తంలో బ్యాంకుల్లోకి వస్తున్న విత్డ్రాలపై ఆంక్షలు ఎందుకు పెడుతున్నారంటూ ప్రశ్నిస్తున్నారు. పలు బ్యాంకులు మధ్యాహ్నానికే నో క్యాష్ బోర్డులు పెట్టడంపై ప్రజలు మండిపడుతున్నారు.